హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మసాలా ఆలు కర్రీ అండి. ఫుల్ అండ్ టేస్టీగా ఉండే మసాలా ఆలు కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్రీ రైస్ చపాతీలోనికి బగారీ రైస్లోనికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ 250 గ్రాముల పొటాటోస్ అయితే కుక్ చేసుకున్నానండి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ అండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీడియం సైజ్ 3 టమాటో సైజులు తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ను మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పండగలలో, ఫంక్షన్లలో తప్పనిసరిగా ఉండే కర్రీ అయితే మసాలా ఆలు కర్రీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే బగారా రైస్లోకైనా, రైస్ చపాతీలోని కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో కర్రీ ప్రిపేర్ చేశారంటే గంటల తరబడి అయినా కర్రీ చిక్కబడకుండా అలానే ఉంటుందండి. ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పొటాటోస్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. పొటాటోస్ను మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మసాలా అనేది అస్సలు మాడిపోవద్దండి. మాడిపోయాయి అంటే కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మసాలా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో. టేస్టీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా వీడియోస్తో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.